బెంగళూరు టు హైదరాబాద్ ట్రావెల్ స్టార్ట్ అయిపోయాం. ఇది దగ్గరలో వచ్చేసాను, ఎయిర్పోర్ట్ దగ్గరలో వచ్చాను ఇది. సో మనమైతే 4 o'clock ఫ్లైట్ అయితే నేను 1:30 కల్లా రీచ్ అయిపోయాను ఎయిర్పోర్ట్కి. ఎందుకంటే కొంచెం ఎప్పుడైనా లాంగ్ నుంచి వచ్చేటప్పుడు ఒక 2 hours బిఫోర్ రావడం చాలా బెస్ట్ అనమాట. ఒకవేళ మనం టైం ఉంటే ఇంకా లంచ్ కూడా మేము చేయలేదు, వెళ్ళి లంచ్ చేసుకోవాలి. సో ఎటైనాక బాబుతో వచ్చాను కాబట్టి వాడు వాష్రూమ్ అంటాడు, చెక్ ఇన్ కొంతమంది ఎక్కువ మంది ఉంటారు కదా. సో అప్పుడు మనకి ఇబ్బంది అవ్వకుండా అటు ఇటు పరిగెత్తి టైం అవుతుంది. సో అలాంటి ఏ ఇబ్బంది లేకుండా ఎప్పుడు 2 hours బిఫోర్ వెళ్ళిపోతాను నేను. అప్పుడు ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా వెళ్ళొచ్చు. సో ఫ్లైట్స్ అన్నీ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి పక్కన. మా ఫ్లైట్ ఇంకా రాలేదు. రాగానే చూసుకున్నాం. మా గేట్ దగ్గరికి మేము వచ్చేసాం వెతుక్కుంటూ. బెంగళూరు నుంచి హైదరాబాద్కి వచ్చేటప్పుడు చాలా క్రౌడ్ ఉంది. మాకు చెక్ ఇన్కి చాలా టైం పట్టింది, చాలాసేపు క్యూ ఉంది. మా బాబు కాలు నొప్పి వస్తుంది అంటే ఒక చోట కూర్చోబెట్టాను నేను. బ్యాగ్స్ అన్నీ చెక్ ఇన్ వెళ్ళి వేసి రావడానికి వెళ్తే మళ్ళీ రావడానికి లేట్ అవుతుందని ఏడుస్తూ ఉన్నాడు అనమాట. సో మేము ఇక్కడ వచ్చి ఫుడ్ తినేసి కరెక్ట్గా సరిపోయింది. మాకు ఫుడ్ తినేసి ఇంకా రెడీగా ఉందన్నమాట ఫ్లైట్. వచ్చేసాం. సో పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మా బాబు అసలు హైదరాబాద్లో దిగేటప్పుడు మిస్ అయ్యాడు కూడా. నాతో పాటే వస్తున్నాడు, ఎప్పుడు మిస్ అయ్యాడో తెలియదు. అలా వెంటనే ఎక్కడ ఆగిపోయాడు. నేను ఫోన్ మాట్లాడుతూ వచ్చేసాను. సో పిల్లల్ని చేతిలోనే పట్టుకోండి జాగ్రత్తగా. ఎయిర్పోర్ట్లో చాలా క్రౌడ్ ఉంటుంది కాబట్టి కొంచెం కష్టం అవుతుంది మిస్ అయితే. లక్కీగా మా బాబు నా నంబరు నోటెడ్లో ఉంది కాబట్టి వెంటనే కాల్ చేశాడు. వాళ్ళకి అడ్రస్ చెప్తే వెళ్ళి బాబుని తీసుకొని వచ్చేసాను. సో బెస్ట్ మీ పిల్లలు కూడా మీరు మీ నంబర్ నోటెడ్ చేయించండి. అప్పుడు ఎక్కడైనా మిస్ అయితే కానీ వాళ్ళు వెంటనే కాల్ చేసి మీకు చెప్తారు. నేను అప్పటికే చాలాసేపు వెతికాను, నాకు దొరకలేదు. వాళ్ళు కాల్ చేశారు కాబట్టి నేను చాలా ఈజీగా ఆ బాబు మనకు దొరికాడు, లేదంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. సో జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో. ఫ్లైట్లోకి వచ్చేసాం. మన సీట్స్ చూసేసుకొని మన సీట్ దగ్గర వెళ్ళి కూర్చోవడమే. ఇంకా మాదొకటి విండో సీట్ అండ్ మిడిల్ సీట్ వచ్చింది మాది. ప్రతి జర్నీకి విండో సీట్ కంపల్సరీ పెట్టుకుంటాను నేను. ఈ అబ్బాయి అసలు విండో సీట్ వదలడు, ఎప్పుడు విండో సీట్ తనకే కావాలని గొడవ పడతాడు. నేను కాసేపు విండో సీట్ పట్టుకున్నాను, నాతో గొడవ. అలా డల్గా వస్తాడు అనమాట. తర్వాత దిగే ముందు తీసుకున్నా, అది కూడా మన హైదరాబాద్ వచ్చేసింది. ఇంకా దిగుతామన్నగా విండో సీట్కి తీసుకుంటే అలా ఏడుపు మొహం పెట్టుకొని వచ్చాడు. కొంచెం టార్చరే పిల్లలతో ట్రావెల్, ఇవన్నీ ప్రశాంతంగా ఉండనివ్వరు. ఏదో ఒక గోల. విండో సీట్ కావాలని వెళ్ళగానే వాష్రూమ్ అంటాడు. ఇక్కడ ఎయిర్పోర్ట్లో అంతా వాష్రూమ్ వెళ్ళాడు. మళ్ళీ అక్కడ వెళ్ళగానే ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్ ఎంటర్ అవ్వగానే వాష్రూమ్ అన్నాడు. తర్వాత ఫ్లైట్కి ఎంటర్ అవ్వగానే 5 minutes కూడా అవ్వలేదు, మళ్ళీ వాష్రూమ్ అన్నాడు. ఫ్లైట్లో కూర్చోగానే వీళ్ళు ఇలా మనకి చెప్తుంటారు. మనము ఒకవేళ ప్రమాదం జరిగితే మనం ఏం చేయాలి అంటే ఆక్సిజన్ మాస్క్ వస్తుంది, ఇలా వేసుకోవాలి, ఇలా చేయాలి అని ప్రతి ఒక్కటి వాళ్ళు ఎయిర్ హోస్టర్స్ చెప్తూ ఉంటారు మనకి. దాన్ని ఫస్ట్ టైం వింటాం కానీ ప్రతిసారి వినాము. వింటే బెటరే.
ఇలా చాలా దూరం రన్వే మీద చాలా దూరం వస్తుంది. చాలా ఫాస్ట్గా రన్వే మీద వచ్చి తర్వాత ఫ్లై అవుతుంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ ట్రావెల్. బెంగళూరులో ఎయిర్పోర్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఎంతసేపు రన్వే మీదే తిరుగుతూ ఉంది. అన్ని ఫ్లైట్స్ పార్కింగ్ పెట్టేశారు. సో మనం ఇంకా రన్వే మీదే ఉన్నాం. ఎగరడానికి ఇష్టం లేదేమో ఈ ఫ్లైట్కి. ఎంతసేపు తిరుగుతూనే ఉంది చూడండి. ఎగరడానికి బాగా బద్ధకం వేస్తుంది ఈ ఫ్లైట్కి. నడిపించే ఉత్సాహం ஆக்சிஜன் மாஸ்க் எதுக்குன்னா நம்ம ஃப்ளை பண்ணி போயிட்டே இருப்போம்ல, மேலே போயிட்டே இருப்போம்ல, அப்போ ஏதாவது ஆச்சுன்னா ஆக்சிடெண்ட் ஆச்சுன்னா வாட்டரில் விழுந்துடும். வாட்டரில் லேண்ட் பண்ணுவாங்க. அப்போ நம்ம அந்த ஆக்சிஜன் மாஸ்கிங் போட்டால் நம்மளுக்கு బ్రీతింగ్ ఆகும். ఓకేవా? వాళ్ళు ఫ్లైట్లో చెప్పారనమాట, ఇలా ఆక్సిజన్ మాస్క్ వస్తుంది అవి ఇవి అంటే, వాళ్ళు ఏమో మాస్క్ అంటున్నారు, ఏంటి మమ్మీ అని అడిగాడు. సో నేను చెప్తున్నా, ఎక్కడైనా వాటర్లో పడిపోతే పొరపాటున ఆక్సిజన్ మాస్క్ వస్తుంది, ఇలా మనం పెట్టుకోవాలి, అవే చెప్తున్నారు. వాళ్ళకి చెప్తున్నా, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. గేమ్ చేంజర్లో ఒక సాంగ్ ఉంటుంది కదా, దూప్ దోప్ దోప్, అలా ఆడుకుంటున్నాం, దోప్ దోప్ అనుకుంటా. హైదరాబాద్ వచ్చేసాం. ఇక్కడ రన్వే మీద చాలా సేపు తిరుగుతుంది, ఆ తర్వాత స్టాప్ అవుతుంది. అక్కడ బెంగళూరులో ఏమో ఫుల్ క్లౌడీగా ఉంది, ఇక్కడేమో ఫుల్ సన్.
మండిపోయేలాగా ఉంది ఎండ. అందమై నేలతో మాట్లాడగా గాలి తగిలి మధురమై పూలను తాకగా నీ మాటల మాధుర్యం నా చెవులలో ఉంచగా నీవు నా కవిత్వం నీవు నా స్వప్నం నీ చెడల గాలి వెనుక పూసిన పరిమళం నీ కన్నుల లోయలో నీ ఆరాధనామయ స్వప్నం నీ హాసంలో కాన్ని నడిపించే ఉత్సాహం నీవే నా గమ్యం నీవే నా శ్వాస నీ చూపు జల్లులతోనా హృదయం తడిసిపోగా నీ నవ్వు నీడనిచ్చే నా జీవితం వెలిగిపోగా నీతోనే పాటలు రాసి స్వరాలుగా మారిన శ్వాస నీవు నా లోకమవు నీవు నా ప్రాణమవు. పైన ఇది క్లౌడ్స్, ఈ గ్లాస్ కొంచెం మసగ్గా ఉంది, సో అంత సరిగా కనిపించలేదు. కానీ క్లౌడీగానే ఉంది, క్లైమేట్ కూడా చాలా క్లౌడీగా ఉంది. ఫ్లైట్ స్టాప్ అవ్వగానే మనము లేచి పరిగెత్తడం ఏముండదు. సో వాళ్ళు కొన్ని చెప్పాల్సినవి చెప్తారు, ఆ తర్వాత స్లోగా లేచి మనం కిందకి వెళ్ళాలి. చాలా మంది ఉన్నారు పిల్లలు. ఈసారి మాత్రం చాలా గోలగా ఉంది. అసలు దిగేటప్పుడు ఇంకెక్కేటప్పుడు చాలా గోల పిల్లలు. సో హైదరాబాద్ రీచ్ అయిపోయాం. ఏదో మన లగేజెస్ అన్నీ ఉంటుంది కదా, సో దీంతో తీసుకొని వచ్చి మనకి ఏ బెల్ట్లో అవైలబుల్ ఉంటుంది అనేసి ఆ బెల్ట్ నెంబర్ చెప్తారు. ఆ బెల్ట్ దగ్గర వెళ్ళి మన లగేజ్ కలెక్ట్ చేసుకోవడమే. సో హెవీ లగేజ్ మనం మోసే పని లేకుండా వాళ్ళు తీసుకొని వచ్చి ఫ్లైట్లకు ఇచ్చేస్తారు. అక్కడ మనం దిగేటప్పటికి బెల్ట్ మీద ఉంటుంది అనమాట మన లగేజ్. అలా తిరుగుతూ ఉంటుంది, మన లగేజ్ చూసి మనం తీసుకోవడమే. చూసారా సన్ ఎలా కనిపిస్తుందో, చాలా ఘోరంగా. అక్కడేమో బెంగళూరులో అస్సలు ఎండే లేదు,
ఇక్కడేమో అసలు చూడడానికి అవ్వకుండా అంత సన్న ఉంది చూడు. ఫుల్ అక్కడ వర్షాలు అనమాట, ఇక్కడేమో ఫుల్ సన్న. ఏదో బెల్ట్ దగ్గరకు వచ్చేసాం మన లగేజ్ కోసం. వాడు ఎంత చెప్పినా అట్లే, వాడు సూట్ కేసు వాడే తీసుకుంటాడంట. చిన్న సూట్ కేసు వచ్చింది, ఇంకా పెద్దది కొంచెం టైం పట్టింది, పెద్దది కూడా వచ్చేసింది. ఒక్కోసారి మిస్ అవుతుంది, సో వాళ్ళకి అప్పుడు చెప్తే మన లగేజ్ చెప్తే వెయిట్ చేసి కాసేపు అయిన తర్వాత మన లగేజ్ మ్యాక్సిమం మనకి లోకల్లో మిస్ అవ్వదు, ఇంటర్నేషనల్లోనూ మిస్ అవుతుంది. లోకల్లో అయితే కరెక్ట్గా మన ఫ్లైట్లో వచ్చేస్తుంది, ఇంటర్నేషనల్ అయితే వేరే ఫ్లైట్లో కూడా వేస్తారు, సో ఆ ఫ్లైట్ రావడం లేట్ అవుతుందని, సో అలా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఆ ప్రాబ్లం లేదు, మన లగేజ్ మన దగ్గరకు వచ్చేస్తుంది. పూల పరిమళం దాగిన నీ కళ్ళలోని వెలుగు నా కళ్ళని చేరిన నీ నడకల గమనానికి ఒక దిక్సూచి. ఇక్కడ అన్ని ఫొటోస్ తీసుకున్నాం, ఇక్కడ నుంచి ఫొటోస్ తీసుకుంటే ఇక్కడే ఉండిపోయాడు, ఇంకా మాతో పాటు రాకుండా ఎటో ఉండిపోయాడు. ఇంకా వాళ్ళ డాడీ వచ్చారనమాట, వీళ్ళ డాడీ గురించి వాడు మిస్ అయ్యాడు. వాళ్ళ డాడీ ఫోన్ మాట్లాడుతూ కిందకి రా, పైకి రా, పికప్ పాయింట్కి రా, ఈ పిల్లర్ నెంబర్ రా అని చెప్తున్నాడు. సో ఆ ఫోన్లో పడి బాబుని తిరిగి చూడడం మర్చిపోయాను, వాడేమో అక్కడే ఉండిపోయాడు. ఆ తర్వాత కాల్ చేస్తే మొత్తానికి వెళ్ళి తీసుకొని వచ్చేసాం మన వెహికల్కి, కార్ ఎక్కేసాం, ఇంకింటికి స్టార్ట్ అయిపోయాం. ఇదేమో శ్రీనగర్ కాలనీ, సిగ్నల్ పడిందని స్టాప్ చేసాం. ఇక్కడ రామ్ సీతాఫల్ తీసుకొని ఇంటికి వెళ్ళి పడుకున్నాం. బాగున్నాయి రామ్ సీతాఫల్, నాకు ఫేవరెట్. ఇదేమో అక్కడ చెల్లి వాళ్ళ ఊర్లో ఇంకా వీడియో క్లిప్స్ ఉన్నాయి కొంచెం, అది కూడా చూసేయండి. ప్రతి శ్వాసలో నీ రూపమే కలలో వెలుగైనా నీ చూపుతోనే నా లోకమైంది. ఒక చిన్న చిన్న చాలు శ్వాసలో నీ రూపమే నిలిపావు. నీ ప్రేమతో నా ప్రతి శ్వాసలో నీ రూపమే నిలిపావు. నీవే నా కలలలో వెలుగైనావా, నీ చూపుతో నా మనసునే గెలిచావా. ఒక చిన్న చిరునవ్వు చాలు నా కోసమే, నా హృదయం కరిగిపోద నీ కోసమే. నీ శ్వాస తగిలిన ఈ సమయన నన్ను నేను మరిచిన క్షణం. నీ ప్రేమతో నా ప్రతి శ్వాసలలో నీ రూపమే నిలిపావు.
జస్ట్ కొంచెం పాడతాను. నేను పాడతాను మంచిగా ఉండదు. పవన్ కళ్యాణ్ గారు పాడితేనే బాగుంటుంది. వినాలి. వీరమంచి మాట ఇక్కడ అమ్మ చెప్తే డల్గా వినాలి. ఉంటుంది. ఎందుకు డల్గా ఉన్నా అప్పన అంటే నాకు సుబ్బన్న 10,000 పటో కావాలి అంటది. అంటారు ఫస్ట్. అయితే ఆ మాట డల్గానే ఉండని వినాలి వచ్చేస్తా. గురుడా మాట వినాలి, మాట వినాలి మంచి మాట. సించేను పూల పాట నేను వినే సంగీతం నీ ప్రేమ పాట నీ ప్రేమతో నీ ప్రేమతో నీ ప్రేమతో నా ప్రతి శ్వాసలో నీ రూపమా నిలిపావు. పొలంలో అంతా అయిపోయింది. ఇంకా నైట్ వచ్చి మంచిగా చికెన్ ఇవన్నీ పెట్టుకొని డ్రింక్స్ పెట్టి మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాం. కాలం ఎంత మారినా నీ జ్ఞాపకం నన్ను విడువునా ఎంత దూరనా ఉన్నా నీ మనసుకు దగ్గర ఉన్నా నీతో బ్రతకాలనే ఆశతోనే బ్రతికి ఉన్నా ప్రేమతో నీ ప్రేమతో నీ ప్రేమతో నా ప్రతి శ్వాసలో నీ రూపం నిలిపావు. నాకు ఇప్పుడు అసలు కోపమే రావట్లేదు రా. బండి ఒకడు గీరేసాడు అయినా నాకు కోపం రాలేదు అని ఫోన్లో చెప్పి, నా బండి కదరా నీకెందుకు కోపం వస్తుందని వాడు అంటారు. అది కామెడీ. కాలం ఎంత మారినా నీ జ్ఞాపకం నన్ను విడువునా ఎంత దూరనా ఉన్నా నీ మనసుకు దగ్గర ఉన్నా నీతో బ్రతకాలనే ఆశతోనే బ్రతికి ఉన్నా. ముగింపులేని సముద్ర ప్రేమ తీరంలా నీ అలల తాకిడితో నన్ను గెలిచవరే నీ ప్రేమతో. నీ ప్రేమతో నా ప్రతి శ్వాసలో నీ రూపమే నిలిపావు. నీ ప్రేమతో నా ప్రతి శ్వాసలో నీ రూపమే నిలిపావు.